హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం రత్న కిరీటం సిరీస్లో 9వ పార్ట్ చెప్పుకుందాం. ఇంతకు ముందు పార్ట్లో చెప్పిన ఈవెంట్స్ తర్వాత చిత్రపానుడికి రోజు ఒక చిత్రమైన కళ రావడం ప్రారంభించింది. ఆ కళలో ఎవరో కనబడి, నాయనా చిత్రబాను, నా ఆత్మకి శాంతి కలిగించవా, చిత్రబాను నా ఆత్మకి శాంతి కలిగించవా అని ఎంతో జాలిగా అడుగుతూ ఉండేవారు. పసివాడికి ఇదేమీ బోధపడలేదు. రోజు రోజుకి ఆ కలలో కనబడే వ్యక్తి ఇంకా ఎక్కువ జాలిగా బతిమలాడినట్టు అనిపించేది. ఇది కల కదా అని మొదట తేలిగ్గా తోసిపుచ్చాడు చిత్రబానుడు. కానీ అదే పనిగా రోజు కల రావడంతోనూ అంతకంతకు అది ఎక్కువ కావడంతోనూ పసివాడికి జిజ్ఞాస కలిగింది. ఏమీ పాలుపోక ఒకనాడు ఈ సంగతి గురువుకు వెల్లడించి, ఇంతలో అంతరార్థం ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. అందుకు మిత్రానందుడు, లేకేం నాయన, ఇలాంటి కళ నీకు రావడంలో ఎంతో అంతరార్థం ఉన్నది, విను అని ఇలా ప్రారంభించాడు. ఒకప్పుడు ఇంద్రసభలో ఒక గంధర్వుడు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. పెద్ద భార్యకు ఒకడు, చిన్న భార్యకు ఒకడు కొడుకులు. ఆ గంధర్వుడికి దేవేంద్ర సభలో గొప్ప ఉద్యోగం. ఆ ఉద్యోగానికి గడువు 20 సంవత్సరాలు. ఆ గడువు తీరిన తర్వాత అతని సంతతి వారు ఆ పదవిని పొందవచ్చు. సంతతి లేకపోయినట్లయితే అతడే మరో 20 సంవత్సరాలు పనిచేయవచ్చు. ఇది ఆ ఉద్యోగం పద్ధతి. ఇప్పుడు ఈ గంధర్వుడికి ఉద్యోగ కాలం పూర్తి అయిపోయింది. న్యాయ ప్రకారం ఉద్యోగం అతని పెద్ద కొడుక్కి రావాలి. అయితే వాణ్ణి తప్పించేసి తన కొడుకుని ఆ పదవిలో పెట్టాలని చిన్న భార్యకు ఆశ కలిగింది. చిన్న భార్య గడుసుది, భర్తను ఎక్కువగా ఆకర్షించగల చతురమతి. పోతే పెద్దామె కొడుకు సాధు, వాడికి తల్లి ఎంతో పినతల్లి కూడా అంతే. ఈ కీలకమెరిగిన చిన్న భార్య సవతి బిడ్డను చేరదీసి, నాయన, నేనొక వ్రతం సంకల్పించి ఉన్నాను. ఆ వ్రతానికి దేవతలందరినీ ఆహ్వానించాలి. ప్రపంచంలో ఉన్న పుష్పజాతులన్నిటితో వారిని పూజ చేయాలి. ఇప్పటికీ అన్ని రకాల పువ్వులు అమరిపోయాయి. నీలి రోజా మట్టుకు దొరికింది కాదు. దీనికోసమే వ్రతం నిలిచిపోయింది. ఏ శ్రమ పడి అయినా ఆ నీలి రోజా తెచ్చిపెట్టి నా వ్రతం పూర్తి చేసే బాధ్యత నీది. వెళ్ళు, మీ అమ్మతో నేను చెప్తాను అని వాణ్ణి సాగనంపింది. ఆనాడు ఎంతసేపైనా బిడ్డడు ఇంటికి రాకపోయేసరికి వాని తల్లి కలవరపడింది. వెతకడం ప్రారంభించింది. ఇది కనిపెట్టిన చిన్న భార్య అక్కడికి వచ్చి, అక్క, కుర్రవాడి గురించి నువ్వేం భయపడకు. స్నేహితులతో కలిసి చిత్రమైన పువ్వులు కోసుకొస్తా అంటూ హడావిడిగా భూలోకానికి వెళ్ళాడు అని నమ్మేట్టు చెప్పింది. కారణం తెలియడంతో పెద్ద ఆమెకు కంగారు తగ్గింది. ఇంతలో గంధర్వుడి ఉద్యోగానికి తగిన వాడిని నియమించే రోజు వచ్చింది. అయితే పెద్ద కొడుకు అక్కడ లేకపోవడం వల్ల తర్వాత అర్హత గల తన కొడుకును ఇంద్రసభకు పంపించింది చిన్న భార్య. వాడికి ఆ ఉద్యోగం లభించడంతో చిన్న భార్య సంతోషించింది. ఆ సమయంలో తన కొడుకు అక్కడ లేకపోయాడే అని పెద్ద భార్యకు మనస్సు చివుక్కుమనదా. ఇందులో ఏదో మాయ ఉండి ఉంటుందని ఆమె బుద్ధికి వెంటనే స్ఫురించింది. తన కొడుకు పరిస్థితిని గురించి దివ్య దృష్టితో చూడసాగింది. ఆ రోజున పసివాడు నీలి రోజా కోసం స్వర్గమంతా తిరిగాడు. ఎంత తిరిగినా దొరక్కపోవడంతో పాతాళానికి వెళ్ళాడు. అక్కడా దొరకలేదు. చివరికి అన్ని లోకాలు గాలించుకుంటూ పోయాడు. ఎక్కడా లభించింది కాదు. చివరికి భూలోకంలో దొరకవచ్చునని అన్నారు కొందరు. భూలోకానికి చేరుకొని అక్కడ తోటలు, ఉద్యానవనాలు, అడవులు అన్నీ గాలించసాగాడు. ఏ రంగు రోజా అయినా ఇట్టే దొరికేది కానీ నీలి రోజా మట్టుకు ఎక్కడా కనిపించలేదు. అయినప్పటికీ పినతల్లి వ్రతం భంగమవుతుందనే బెంగతో విసుగు విరామం తెలియకుండా వాడు అలా వెతుకుతూనే ఉన్నాడు. పెద్ద భార్య నిజానిజాలు తెలుసుకొని సవతి భార్య మీద మంటిబడింది. ఓసి దుర్మార్గురాల, నా పసివాడికి నాకు ఎడబాపులు చేసి నీవు పెట్టిన బాధ ఇంత అంతా కాదు. నీకు నీ బిడ్డలకి ఇలాగే ఎడబాపులై దుఃఖిస్తావుగాక. నా కొడుకును ఏ లోకానికైతే పంపేశావో ఆ భూలోకంతో నీకు సంబంధం ఏర్పడుతుంది. ఒకానొక రాజు నిన్ను పెళ్ళాడుతాడు. నీ కొడుకే భూలోకమందు నీ కడుపున పుడతాడు. సృష్టిలో లేని నీలి రోజా నెపంతో మా తల్లి కొడుకులను ఎలా అయితే విడదీశావో, కనీ విని ఎరుగని ఒక నెపంతో మీ తల్లి కొడుకులకు ఎడబాటు కలగబోతుంది. ఈ విధంగా నువ్వు దుఃఖించి తీరవలసిందే అని శపించింది. తన బిడ్డను వెతికి తెమ్మని తక్షణమే చెలికత్తెను భూలోకానికి పంపింది.
అక్క పెట్టిన శాపానికి తిరుగులేదని తెలుసు చిన్న భార్యకి. వెంటనే సవతి కాళ్ళ మీద పడి క్షమిస్తే గాని విడవనంది. జాలిగుండె గల పెద్ద భార్య హృదయం కరిగి శాప విముక్తికి మార్గం చెప్పి వెళ్ళిపోయింది. అక్కడికి వచ్చిన గంధర్వుడు సంగతులన్నీ గ్రహించాడు. జరిగిన దానికి విచారించి లాభం లేదు, కానీ అవసరమైనప్పుడల్లా నేను నిన్ను కనిపెడుతూనే ఉంటాను అని అనేక విధాలుగా చిన్న భార్యను ఓదార్చాడు. అంతలో శాపం పొందిన ఆ చిన్న భార్యకి స్వర్గలోకపు విషయాలన్నీ విస్మృతిలో పడిపోయాయి. ఆమె అదృశ్యమైపోయింది. ఆమె కుమారుడు కూడా తల్లిలాగానే విస్మృతి చెంది అదృశ్యమయ్యాడు. స్వర్గలోకంలో అదృశ్యమైన ఆ గంధర్వకాంత మరి ఒక స్త్రీ రూపంతో భూలోకంలోని ఒక ఉద్యానవనానికి చేరుకుంది. అప్పుడు గంధర్వుడు తన కంఠహారం నుంచి 10 ముత్యాలు తీసి ఆ 10 ముత్యాలను 10 మంది పరిచారికలుగా మార్చి గంధర్వకాంత చేరుకున్న ఉద్యానవనానికి పంపాడు. వాళ్ళ ద్వారా ఒక వీణను కూడా ఇచ్చి పంపాడు. ఆ గంధర్వకాంత చేరుకున్న ఉద్యానవనం ఎవరిది? ఆమెకి ప్రమోదరాజుకి ఏంటి సంబంధం? అసలు ఈ కథ తర్వాత ఎన్ని మలుపులు తిరగబోతుంది అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఎక్కువ రోజులు పట్టదండి. సరిగ్గా నెక్స్ట్ డే రేపు ఈ టైంకి నేను నెక్స్ట్ పార్ట్ కూడా అప్లోడ్ చేసేస్తాను. ఈ సిరీస్లో ఇంతకు ముందున్న కథలు మీరు వినాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా వింటే మీకు అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పి మొత్తం క్లారిటీ వస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.